వైభవ్ సూర్యవంశీ ఒక చిచ్చరి పిడుగు. భారత క్రికెట్లో దూసుకొచ్చినటువంటి ఈ తారాజీవ గురించే ప్రపంచ క్రికెట్ అభిమానులందరూ మాట్లాడుకుంటున్నారు. అలాగే క్రికెట్ గురించి మొత్తం ఆ క్రికెటర్స్ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఆస్ట్రేలియన్ క్రికెటర్లు అయితే సూర్యవంశీ గురించే చాలా వరకు సరదాగాను అలాగే ప్రశంసిస్తూ మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి వాడిని మేము ఇంతవరకు చూడలేదు అన్న విధంగా మాట్లాడుతున్నారు. అలాగే సూర్యవంశీ మన 18 బంతుల్లో 50 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు కదా. ఇప్పుడు బ్యాటింగ్ పైన మాత్రమే కాదు బౌలింగ్ వైపు కూడా ఆలోచిస్తున్నామని చెప్పి ఇప్పుడు తాత్కాలిక కోచ్ అయినటువంటి సునీల్ జోషి చెప్తున్నారు. ఒకవేళ గనక సూర్యవంశీ బౌలింగ్లో కనుక ప్రతిభ చూపిస్తే బెంగళూరులో ఉన్నటువంటి సిఓఈలో పరీక్షిస్తాం. అక్కడ పర్యవేక్షించిన తర్వాత మిగతావన్నీ దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అంతా ఇస్తాము. అప్పుడు బ్యాటింగ్ బౌలింగ్ రెండింటి మీద కూడా మంచి ప్రతిభ కనబరిచి భారత క్రికెట్ టీంని ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నటువంటి వ్యక్తుల్ని మనం ఒత్తిడి లేకుండా ముందుకు తీసుకువెళ్ళాలి అని కూడా ఆయన చెప్తున్నాడు. వాస్తవమే, ఎందుకంటే ఇప్పుడు చాలా మందితో సూర్యవంశీని పోల్చేస్తున్నారు. అలా పోల్చడం సరికాదు. దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది. అలాగే అటు నుంచి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉంటాయి, విమర్శలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇంత చిన్న వయసులో ఆ విమర్శలు కనుక విన్నాడంటే తట్టుకోలేడు, అక్కడే తప్పుటడుగు లేస్తాడు, తన మనసు గాయపడుతుంది. కాబట్టి ఇలాంటి చిచ్చర పిడుగుల్ని మనము కొంచెం స్వేచ్ఛగా వదలాలి. అలాగే విమర్శలు లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కోచ్ల మీద, బీసీసీఐ మీద, వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉంటుంది. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ అబ్బాయికి అన్ని విషయాలు కూడా చూపించాలి. అంటే ముఖ్యంగా ఒత్తిడిని తట్టుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయాలి. ఇలాంటి దగ్గరే చాలామంది తప్పుటడుగులేసి పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ లాంటి వ్యక్తి మన క్రికెట్ టీంకి చాలా మంచి అవకాశం, చాలా మంచి అద్భుతమైనటువంటి ఒక మంచి చిచ్చరపిడిగా అని చెప్పొచ్చు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల మీద ఒత్తిడి పెంచొద్దు. అది బీసీసీఐ కాదు, అందరి బాధ్యత కూడా. ప్రజలు కూడా విపరీతంగా అతని మీద ఒత్తిడి తీసుకురావద్దు. అలాగే మనం సినిమాల్లో చూసాం, చాలా ఒత్తిడిలకు గురైనటువంటి హీరోలు ఉన్నారు, మంచి సక్సెస్ అయ్యారు. తరుణ్, ఉదయ్ కిరణ్, ఇలా చాలామంది సక్సెస్ అయ్యారు. కానీ వాళ్ళని గైడ్ చేసే వాళ్ళు లేక ఆ హిట్లని తర్వాత ఏ విధంగా వాళ్ళ యొక్క కెరీర్కి మలుచుకోవాలో అర్థం కాలేదు. ఆ తర్వాత అర్ధాంతరంగా కూడా వారి జీవితాలు ముగిసిపోయాయి. ఇంక ఉదయ్ కిరణ్ లాంటి జీవితం మనం చూసాం. తరుణ్ ఇప్పుడు ఎలా అయిపోయాడు? తరుణ్ చాలా మంచి హీరో. అలాగని దీని గురించి మనం దేనితోటో పోల్చకూడదు. ముఖ్యంగా ఎదుగుతున్నటువంటి పిల్లల్ని వారితోటి వీరితోటి పోల్చకూడదు.